కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడదొంగలని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పార్లమెంట్లో ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు పొత్తు పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదంటున్న లక్ష్మణ్ తో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. లక్ష్యంగా బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే విజయ సంకల్ప బస్సు యాత్ర పేరుతో బాసర నుంచి ఈరోజు సంకల్ప యాత్ర ప్రారంభమైంది. దీనికి సంబంధించి లక్ష్మణ్ గారు మనకు కనబడలేదు. సార్ చెప్పండి, ఈ సంకల్ప యాత్ర ఉద్దేశం ఏంటి, ఎన్ని నియోజకవర్గాల్లో సాగనుంది? దేశవ్యాప్తంగా కూడా ప్రజలు నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఉవ్విలూరుతూ ఉన్నారు. తెలంగాణ అతీతం కాదు, తెలంగాణలో కూడా మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, ఈ దేశం ఇంకా వేగంగా అభివృద్ధి చెందాలన్నా, ఆ అభివృద్ధిలో తెలంగాణ భాగం కావాలంటే తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు ఇవాళ భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరు మీద తెలంగాణ ప్రజలు మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా నియంతృత్వ పాలన, కుటుంబ పాలన, అవినీతి పాల్పడి ఆ కుటుంబం మొత్తం కూడా తెలంగాణ సంపద ఏ రకంగా దోచుకున్నారో, ఆ దోచుకున్న కుటుంబాన్ని ఇవాళ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కాపాడుతున్నదో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశానికి ఇవాళ ఏటీఎంగా మారిపోయింది. తెలంగాణ వనరులు ఇవాళ ఢిల్లీకి దోచిపెడతా ఉన్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తెలంగాణ సంపదనే ఈ ఎన్నికల్లో ఖర్చు చేసే విధంగా కాంగ్రెస్ కుట్రలు మంటుంది. కాబట్టి తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు దళారీ వ్యవస్థ లేకుండా అందాలన్నా మోదీ రావాలి, మోదీ కావాలనే పిలుపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది. ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ఇవాళ ఏ రకంగా ఇవాళ తెలంగాణను మొత్తం భ్రష్టు పట్టించిందో బీఆర్ఎస్, అదే పంతాలు ఇవాళ కాంగ్రెస్ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రికి సరితూగే వ్యక్తి ఈ విపక్ష కూటమి పేరు మీద ఏదైతే ఇవాళ ప్రజల్లో వస్తున్నారో, ఇవన్నీ కూడా కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, ప్రజలచే తిరస్కరింప పార్టీలు ఏకమవుతున్నాయి. వాళ్ళ దగ్గర ఎటువంటి ఎజెండా లేదు, అభివృద్ధి ఎజెండా లేదు, పేదల సంక్షేమం లేదు. కానీ వాళ్ళ రాహుల్ గాంధీ జోడో యాత్ర పేరు మీద మీరు ఈ దేశాన్ని జోడో సంఘ దేవుడెరుగు కులాల పేరు మీద, మతం పేరు మీద ఈ దేశాన్ని విభజించే రాజకీయాలు నడుపుతున్నది. మీరు కొత్తగా తెర మీదకి దక్షిణ దేశం ప్రత్యేకంగా కావాలని మీ పార్లమెంట్ సభ్యుల వల్ల నినదించే, డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంటే కాంగ్రెస్ ఏ రకంగా దిగజారుడు చర్యలకు పాల్పడుతుందో మొత్తం ప్రజలు గమనించారు. కాబట్టి తెలంగాణ కూడా గుజరాత్ తరహా, యూపీ తరహా మోడల్ అభివృద్ధి చెందాలంటే మోదీ గారు రావాలి, బీజేపీ రావాలి. తెలంగాణ కూడా పెద్ద సంఖ్యలో 10 మంది పార్లమెంట్ సభ్యులు గెలవాలి, 35% ఓట్లు వస్తే తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ రెండు వేరు కాదు, ఒక గూటి పక్షులే, తోడు దొంగలే. కాబట్టి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, వంశపారపర రాజకీయాలు నడిపే పార్టీలు పూర్తిగా అవినీతి ఇవాళ పెంక మీద నుంచి పోయి పొయ్యిలబడ్డట్టుగా బీఆర్ఎస్ కాదని ఇవాళ కాంగ్రెస్ తెచ్చుకున్నట్టుగా ప్రజలు భావిస్తారు. ఒక ప్రచారం కూడా సాగుతుంది, దీన్ని ఎవరు చేస్తున్నారు అనుకోవచ్చు. అట్లాంటిది ఏమైనా బీజేపీని నేరుగా ఎదుర్కోలేకపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ దేశంలో అన్ని చిన్న చితకా పార్టీలు, ఏ ప్రజలే తిరస్కరింప పార్టీలు ఉన్నాయో వారికి ఇవాళ వత్తాసు పలుకుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాలను రాష్ట్రం నడిపించాయి, కేంద్రం నడిపించాయి. కాబట్టి బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తి లేదు. వారు తల కింద చేసి పాదాల పైకి చేసి తపస్సు చేసిన బీజేపీ ఈ అవినీతి పార్టీతోని, ఈ మతోన్మాద రాజకీయాలపై మజ్లిస్ పార్టీతో అంటగాగేటువంటి బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తి లేదు. భవిష్యత్తు బీజేపీ తెలంగాణ మాత్రమే, తెలంగాణలో బీజేపీది మాత్రమే భవిష్యత్తు. ఇది బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ, మునగపోయే పడవ కాంగ్రెస్ తెలంగాణ కాబోతుంది. మొత్తానికైతే అభివృద్ధి ఎజెండాతో బీజేపీ జనంలోకి వెళ్తుంది. 10 స్థానాలు తెలంగాణలో సాధిస్తాం, దేశంలో మరోసారి మోదీ సర్కార్ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మునిగిపోయిన పడవ బీఆర్ఎస్ అయితే మునగడానికి సిద్ధంగా ఉన్న పడవ కాంగ్రెస్ అంటూ లక్ష్మణ్ అయితే ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, బైంసా నుంచి.